విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 39. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదంగా వెళ్దాం. తనని చూసి భయపడుతూ ఉన్న రితికాని చూసి తన మొహం దగ్గరికి రాహుల్ తన పెదాలు తీసుకువెళ్తూ ఉండగా తనను డిస్టర్బ్ చేస్తూ రింగ్ అవుతుంది రాహుల్ మొబైల్. అసహనంగా కాల్ కట్ చేసి వెనక్కి జరుగుతూ ఉన్న రితిక బుగ్గలు పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ కిస్ చేసే టైంకి మళ్ళీ కాల్ రావడంతో చిరాగ్గా రితికాను వెనక్కి నెట్టి మొబైల్ వైపు చూస్తూ, ఇప్పుడే వస్తాను డార్లింగ్, ఇవాళ మొత్తం నీతో బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను అని బుగ్గలు లాగుతూ కాల్ లిఫ్ట్ చేసి అదే రూమ్లో ఉన్న బాల్కనీలోకి వెళ్తూ ఉన్న రాహుల్ని చూసి ఏడుస్తూ, అసలు నా లైఫ్ ఎటు నుండి ఎటు వెళ్తుంది, నేను అనుకున్నదేంటి, నా లైఫ్లో జరుగుతున్నదేంటి, నేను ఇక ఎప్పటికీ వీడి దగ్గర ఉండాల్సిందేనా, దీనికంటే చావడం బెటర్ అని ఏడుస్తూ ఉంటుంది రితిక. బాల్కనీలోకి వెళ్ళిన రాహుల్ హాయ్ హరిణి అంటూ నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. రాహుల్ ఎక్కడున్నావు? ఏమైంది బేబీ, బాగా గుర్తొస్తున్నానా? నేను కూడా ఫుల్ మూడ్లో ఉన్నాను. మనం కొత్తగా తీసుకున్న ఫ్లాట్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఫుల్గా మస్తీ చేద్దాం. హెరాయిన్ కూడా తెప్పించాను. ఇది ఒక పవర్ఫుల్ డ్రగ్ నేమ్ అండ్ ఇట్ ఈస్ హైలీ డేంజరస్ అండ్ ఇల్లీగల్ డ్రగ్. చాలా డేస్ నుండి దీనికోసమే కదా వెయిట్ చేస్తూ ఉన్నాం. వేరే స్టేట్ నుండి చాలా రిస్క్ చేసి మరీ పంపించారు. విల్ గెట్ హ్యావ్ ఫన్ బేబీ, కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్ దిస్ డే. హో నో రాహుల్, నేను ఇప్పుడు ఎంజాయ్ చేసే మూడ్లో అస్సలు లేను. యు నో సంథింగ్, హరీష్ ఈజ్ మిస్సింగ్. నాకు చాలా కంగారుగా ఉంది. నేను కొంచెం సిక్ అవ్వడం వల్ల హరీష్ ఇంట్లో ఉన్నాడా లేడా అని కూడా నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. మామ్ చెప్పే వరకు ఐ డిడ్ంట్ నోటీస్ హిమ్. లుక్ ఎట్ దిస్, హరీష్ మిస్ అయ్యి 3 days అవుతుంది. నాకు చాలా టెన్షన్గా ఉంది. హే చిల్ బేబీ, మీ అన్న గురించి నాకు బాగా తెలుసు. ఏ అమ్మాయి దగ్గర ఉండుంటాడు. కావాలంటే తన క్లోజ్ ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కో. ఐఆమ్ ష్యూర్ తను ఎక్కడో ఒక చోటు ఉంటాడు, అది కూడా అమ్మాయి దగ్గరే. లేదు రాహుల్, నేను తన ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేసి అడిగాను. వాళ్ళు కూడా 3 daysగా హరీష్ మాతో కాంటాక్ట్లో లేడనే చెప్తున్నారు. హరీష్ ఆఖరిగా గెస్ట్ హౌస్కి వెళ్తున్నా అని తన ఫ్రెండ్స్తో చెప్పాడట. నేను ఆ గెస్ట్ హౌస్కి కాల్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఆన్సర్ ఇస్తున్నారు. ఏదో జరిగింది, నాకు కూడా ఏదో కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెంటనే స్టార్ట్ అవ్వు. హరిని చెప్పాక రాహుల్కి కూడా ఎక్కడో చిన్న డౌట్ స్టార్ట్ అయింది. యా ఐఎమ్ కమింగ్ అని కాల్ కట్ చేసి తిరిగి రూమ్లోకి వస్తూ రితిక ముందు నీస్ మీద కూర్చుంటాడు. రాహుల్ని చూసి కంగారుగా వెనక్కి జరుగుతూ ఉన్న రితిక భుజం పట్టుకొని చేతితో రుద్దుతూ, సారీ డార్లింగ్, అర్జెంటుగా వర్క్ మీద బయటకు వెళ్తున్నా, వచ్చాక ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నేను వెళ్తున్నా అని డిసప్పాయింట్ అవ్వకు. వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చాక 10 minutes కూడా లేట్ చేయను, ఓకే అని రాక్షసంగా నవ్వుతూ అక్కడ నుండి వెళ్తున్న రాహుల్ వైపు కోపం అసహ్యం 2 కలిపి చూస్తూ ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా, ఏమైనా ఛాన్స్ ఉందా అని చుట్టూ చూస్తూ ఉంటుంది మన రితిక. కుమారి, హే ఆగు, ఎందుకలా నవ్వుతూ ఉన్నావు అని వెనక నుండి ఆద్య పిలుస్తూ ఉన్న కుమారి ఆగకుండా సిగ్గుపడుతూ అక్కడ నుండి కిందకి వెళ్ళిపోతుంది. కుమారి వెళ్ళిపోయాక అబీర్ వైపు చూస్తూ, అబీర్ ఆర్ యూ ఆల్ రైట్? అసలు ఏం జరిగింది, ఎందుకలా షర్ట్లెస్గా ఉన్నావు అంటూ అబీర్ను అలా చూసి వెనక్కి తిరుగుతూ అడుగుతుంది. అబీర్ తనను తాను చూసుకొని తల కొట్టుకుంటూ ఫాస్ట్గా షర్ట్ వేసుకొని, సారీ ఆద్య, నువ్వు ఇటువైపు తిరగొచ్చు అని ఆద్య ఇటు తిరిగాక, అసలు ఎవరు ఆ తింగరమ్మాయి, షీ సో అన్నోయింగ్ ఆద్య, లిటరలీ 10 minutesకి చాలా చిరాకు అనిపించింది. అలాంటిది ఆ అమ్మాయిని మీరు ఎలా బేర్ చేస్తున్నారు? ఆద్య అబీర్ ఫ్రస్ట్రేషన్కి నవ్వుకుంటూ, తను మా ఇంట్లో వర్క్ చేస్తుంది, పేరు కుమారి, చాలా మంచిది, కాకపోతే కొంచెం అల్లరి పిల్ల, దాన్ని నువ్వేం పట్టించుకోకు, ప్లీజ్ కమ్, డిన్నర్ రెడీ అయింది, అందుకే నేను పిలవడానికి వచ్చాను. వస్తాను, కానీ నేను వెళ్ళే వరకు ఆ అమ్మాయిని నాకు కనిపించుకుంటే చూడవా ప్లీజ్? యా షూర్, త్వరగా వచ్చేసాయి అని స్మైల్ ఇచ్చే ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోయాక, హఫ్ గాడ్, ఏం అమ్మాయిరా బాబు, ఎంత టెన్షన్ పెట్టింది. ఇంకోసారి ఈ అమ్మాయి చేత్తో కాఫీ కాదు కదా, మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు అనుకుంటూ, అవును ఆద్య డిన్నర్కి రమ్మంది కదా, డిన్నర్ చేశాక నేను ఇక్కడే సెటిల్ అవ్వాలంటే నా కార్ వర్క్ చేయకూడదు అని ఏదో ఆలోచన రాగానే ఎస్ అని నవ్వుకుంటూ కిందకి వెళ్తాడు అబీర్. హాల్లోకి వచ్చిన అబీర్కి హాల్లో ఎవరూ కనిపించకపోయేసరికి అమ్మయ్య ఎవరూ లేరు అని రిలాక్స్ అవుతూ పిల్లిలాగా అడుగులు వేస్తూ తన కార్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూస్తాడు. తనని ఎవరూ చూడడం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్యాక్ టైర్స్ 2 తన దగ్గరున్న చిన్న నెయిల్ కటర్ బ్యాక్ పాకెట్లో నుండి తీసి పంచర్ చేయాలి అని చూస్తాడు. బట్ అది వర్కౌట్ అవ్వకపోయేసరికి తన కార్లోనే ఉన్న టోల్ బాక్స్ నుండి పిన్ టూల్ తీసి టైర్కి గుచ్చగానే బ్యాక్ టైర్ పంచర్ అవుతుంది. అది చూసిన అబీర్ నవ్వుకుంటూ ఫైనలీ సక్సెస్ఫుల్గా పంచర్ చేశాను అని ఫాస్ట్గా అక్కడ నుండి పక్కకి వచ్చేసి హాల్లో ఉన్న మహదీర్ వైపు నడుస్తాడు. రితికా గురించి ఆలోచిస్తూ డల్గా కూర్చున్న మహదీర్ హాయ్ అంకుల్ అన్న అబీర్ వాయిస్కి తల తిప్పి చూస్తాడు.
ఎవరు బాబు నువ్వు? ఐఎమ్ అబీర్ అంకుల్, ఆద్య ఫ్రెండ్. హో అలాగా, కూర్చో అబీర్. థ్యాంక్ యూ అంకుల్, మీ గురించి ఆద్య చాలా చెప్పింది. మిమ్మల్ని డైరెక్ట్గా ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి యంగ్స్టర్స్కి యు ఆర్ ది ఇన్స్పిరేషన్. గ్లాడ్ టు మీట్ యూ అంకుల్. మహదీర్ అబీర్ వైపు చిన్నగా స్మైల్ ఇస్తూ, హ్యాపీ టు హియర్ దట్ వర్డ్స్ అండ్ సో గ్లాడ్ యూ ఫౌండ్ ఇట్ ఇన్స్పైరింగ్ అబీర్. అన్నట్టు నేను ఎక్కడో చూసినట్టుంది, మనం ముందు ఎక్కడైనా కలిసామా? నో అంకుల్, నేను మిమ్మల్ని ఎప్పుడు పర్సనల్గా ఎప్పుడూ కలవలేదు. లేదు, ఐ సీ యూ ఇన్ సమ్వేర్ అని ఆలోచిస్తూ ఉన్న మహదీర్కి సడన్గా గుర్తొస్తుంది ఆద్యకి చూసిన మ్యాచ్ అబీర్ అన్న సంగతి. యా, ఆ అబ్బాయి అబీర్ని. ఆ రోజు శైలుకు కూడా ఫోటో చూపించాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అయినా అబీర్ అండ్ ఆద్యాలకి పరిచయం ఎలా అయ్యింది? అంటే అబీర్కి ఆద్య ముందే తెలుసా, లేదా కావాలనే తనతో పరిచయం పెంచుకుంటున్నాడా? అంకుల్ ఏమైంది? నథింగ్ అబీర్. నువ్వు అని అడుగుతూ ఉండగానే అక్కడికి వస్తారు ఆద్య, మాన్య అండ్ మాయ. వాళ్ళు సడన్గా అక్కడికి వచ్చేసరికి మహదీర్ కామ్గా అయిపోతాడు. హాయ్ డాడ్, ఎప్పుడొచ్చారు? హాయ్ అమ్ము, జస్ట్ 15 minutes అవుతుందిరా. హో ఓకే, మీట్ మై ఫ్రెండ్ అబీర్. ఆగాగు, మా పరిచయాలు ఆల్రెడీ అయిపోయాయి కానీ నీకు అబీర్ ఎలా పరిచయం అని డైరెక్ట్గా అబీర్ గురించి ఆరాగా అడుగుతాడు. ఈయనేంటి నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు అని తన వైపు డౌట్గా చూస్తూ ఉన్న మహదీర్ని చూసి 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ సడన్గా చేతులు నలుపుకుంటూ, కొంపదీసి నా మీద డౌట్ కానీ వచ్చిందా, లేదా నేను కార్ టైర్ పంచర్ చేయడం కానీ చూడలేదు కదా అని నుదుటిన పడిన చెమట తుడుచుకుంటూ ఉంటాడు. అదెందుకు అడుగుతా డాడ్, అబీర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అండ్ మా పరిచయం కూడా చాలా కొత్తగా జరిగింది అంటూ అబీర్తో తన పరిచయం గురించి చెప్తూ, యునో అబీర్ క్యారెక్టర్ నాకు అక్కడే బాగా నచ్చి ఫ్రెండ్షిప్ చేశాను. ఇద్దరం ఎవరో ప్లాన్ చేసి కలుసుకున్నట్టు భలే కలిసే వాళ్ళం అంటూ నవ్వుతూ చెప్తుంది. ఆద్య మాటలకి మహదీర్ అనుమానం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అబీర్ కావాలని ఆద్యతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు అనిపిస్తుంది. కానీ ఎందుకు? ఆద్య కోసమా? ఏమండి? శైలు వాయిస్కి ఆలోచనతో కొట్టుమిట్టాడుతూ ఉన్న మహదీర్, చెప్పు శైలు అని తన వైపు చూస్తాడు. డిన్నర్ రెడీ అయింది, అందరూ రాండి అని పిలుస్తూ, రా బాబు అని అబీర్ను కూడా పిలిచి, అమ్మో అల్లుడు గారు ఇంకా కిందకి రాలేదు, వెళ్ళి పిలుచుకునిరా అని ఆద్యకి చెప్తుంది. వాడేమైనా విఐపియా? ఆకలేస్తే వాడే వస్తాడు కదా. పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా వాడిని మళ్ళీ సెపరేట్గా బొట్టు పెట్టి పిలవాలా? వాడు కావాలని కిందకి రాలేదు, నేను వెళ్ళి పిలిస్తే గానీ రాకూడదు అని ఫిక్స్ అయినట్టున్నాడు. చింపిరి చుట్టు ఫెలో. అయినా నేనెందుకు పిలుస్తా? కడుపు మండితే వాడే వచ్చి మెక్కుతాడు. అమ్మో పిలుస్తుంటే పలకవేంటి? అల్లుడు గారిని డిన్నర్కి పిలు. అబ్బా మామ్ ప్లీజ్, ఇప్పుడే కిందకు వచ్చా. మార్నింగ్ నుండి షాపింగ్ చేసి ఫుల్ టైర్డ్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళే ఓపిక లేదు. కావాలంటే కుమారికి చెప్పు, తను వెళ్ళి పిలుస్తుంది. అయినా ఎవరు పిలిస్తే ఏంటి? నార్మల్, అల్లుడు గారిని నువ్వే పిలవాలి. కాలు నొప్పిగా ఉంటే లిఫ్ట్లో వెళ్ళు అని గుడ్లురిమి చూస్తూ ఉన్న శైలుని తిట్టుకుంటూ, అందరూ వాడికే సపోర్ట్, నా కర్మ అని విసవిస నడుస్తూ లిఫ్ట్లో పైకి వెళ్తుంది. ఆద్యాని చూసి నవ్వుకొని మీరు రాండి అని హాల్లో కూర్చోన్న అందరినీ తీసుకుని డైనింగ్ ఏరియా వైపు నడుస్తుంది శైలు. చైర్లో కూర్చోబోతూ ఉన్న అబీర్, షట్ నా మొబైల్ మర్చిపోయాను అని పైకి వెళ్ళడం మహదీర్ చూపు దాటిపోలేదు. తన ఎదురుగా కూర్చొనున్న అమర్ని చూసి నవ్వుతూ, అమర్ ఎప్పుడొచ్చాడు, నేను చూడలేదే అని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. కానీ అమర్ ఇంకా రితికా గురించి ఆలోచిస్తూ ఉండడంతో మాన్యాను గమనించాడు. మరోవైపు రుద్ర కూడా రితికా గురించి ఆలోచిస్తూనే తను డల్గా ఉంటే మాయ కనుక్కుంటుంది అని లేని నవ్వు నటిస్తూ మాయాతో మాట్లాడుతూ ఉంటాడు. రేణుక అందరి వైపు చూస్తూ సైలెంట్గా కూర్చొని అన్నయ్య ఏం ప్లాన్ చేయబోతున్నాడు, జై అండ్ ఆద్యాలను ఎలా విడదీయబోతున్నాడు అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. కోపంగా తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన ఆద్య, డిన్నర్కి టైం అవుతుంటే ఇంకా కిందకి రాకుండా ఏం చేస్తున్నావు అని అరుస్తూ ఉన్న జై సోఫాలో కూర్చొని టాబ్లెట్ టెంపుల్ రన్ ఆడుతూ నవ్వుకుంటూ ఉంటాడు. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే హాయిగా కూర్చొని గేమ్ ఆడుకుంటున్నావా అని ట్యాబ్ లాక్కొని బెడ్ మీదకి విసిరి జై వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకేం చెప్పా, నువ్వేం చేస్తున్నావు? నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేయకూడదని చెప్పాక కూడా ఎందుకు చేసావు అంటూ గయ్యం అంటూ జై కాలర్ 2 చేతులతో పట్టుకుని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఆద్య వైపు చూసిన జై ఒక్క చేత్తోనే తనని తన మీదకి లాక్కుంటూ, నా ప్రామిస్ నువ్వు బ్రేక్ చేసావు కాబట్టి నీ ప్రామిస్ నేను బ్రేక్ చేశాను అంటూ సింపుల్గా ఆన్సర్ ఇస్తాడు. వాట్? నేను ప్రామిస్ బ్రేక్ చేశానా? ఏంటది? చెప్తా, అంతకంటే ముందు నీకు ఈ పనిష్మెంట్ అంటూ ఆద్య చీరను ఒక్కసారిగా లాగేసి తనను ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఆద్య పైకి లేవకుండా తన మీదకి చేరిపోయి గాఢంగా పెదాలు ఒక్కటి చేస్తాడు.
ఆద్యను వెతుక్కుంటూ వచ్చిన అబీర్కి ఆద్య సరిగ్గా కనిపించకపోయినా ఆద్య మీద చేయి ఉన్నాడని, ఇద్దరు డీప్ కిస్లో ఉన్నారని అర్థం చేసుకుంటూ మినీ హార్ట్ అటాక్ తెచ్చుకుంటాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.